కిచెన్లో వాడే ఈ వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. కూరగాయలు, పండ్లను కోయడానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు వాడటం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డుపై కోసేటప్పుడు మైక్రో ప్లాస్టిక్ అణువులు కూడా ఆ పండ్ల, కూరగాయలతో పాటు శరీరంలోకి చేరుతాయని, ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమని చెప్తూ ఉన్నారు. అందుకే చాపింగ్ బోర్డు వాడాల్సి వస్తే చెక్కది వాడటం బెటర్. కిచెన్లో ప్లాస్టిక్ డబ్బాలకు బదులు స్టీలు లేదా గాజు డబ్బాలను వాడటం మంచిదని చెప్తున్నారు. ప్లాస్టిక్ డబ్బాలలో వేడివేడి పదార్థాలను వేసి ఉంచకూడదు. ఆ వేడికి డబ్బా తయారీకి వాడిన కొన్ని హానికర రసాయనాలు కరిగి ఆ పదార్థంలో కలిసే అవకాశం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. వంట పాత్రలను శుభ్రం చేయడానికి చాలామంది కిచెన్ స్లాబ్, ఇతర స్పాంజీ వాడుతూ ఉంటారు. అయితే దాన్ని సరిగా శుభ్రం చేసే ఆరబెట్టకపోతే బ్యాక్టీరియా పెరుగుతుంది. కిచెన్ టవల్ను కూడా వాడిన తర్వాత శుభ్రం చేస్తూ ఉండాలి. అలాగే కిచెన్లో వాడే టెఫ్లాన్ పూత పూసిన వంట పాత్రలను పొగలు వచ్చేదాకా వేడి చేయకూడదు. ఈ పొగ ద్వారా వెలువడే హానికరం రసాయనాలు ఇతర శ్వాస సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. అలాగే టెఫ్లాన్ పూత పోయిన పాత్రలను కూడా వాడకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తూ ఉన్నారట. ఇదంతా కూడా మనం వేటూర్ న్యూస్ నుంచి తెలుసుకుందాం.